నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా నిమ్స్కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పి అయితే మాట్లాడుకుందాం. మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది కావచ్చు అని చెప్పి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడరి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్రీవియస్గా మనం నిమ్స్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ వేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మనకి నిమ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ కావడం అయితే జరిగింది. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ప్రీవియస్గా మనకు బీపీటీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కౌన్సిలింగ్కి సంబంధించి. అండ్ నర్సింగ్ విషయానికి వస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు కదా అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మనకు ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి. ఓకేనా, సో ఎంతమంది అయితే ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. సో ఒకవేళ ఎవరి పేర్లైనా మిస్ అయితే వాటికి సంబంధించి మనకు ఏం చేస్తారు కదా అంటే కొంచెం టైం ఇస్తారు. ఓకేనా, మీ పేరు లేకపోయినా మీ పేరు వచ్చి మిస్టేక్ ఉన్నా వాటిని సెట్ చేసుకోవడానికి ఒక 2 days ఆఫ్ టైం ఇస్తారు అన్నట్టు. సో స్పెసిఫిక్ 2 days ఆఫ్ టైం లోపల వాళ్ళకి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి. అబ్జెక్షన్ అనేది రైజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు లేకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల యాడ్ చేస్తారు అన్నట్టు. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారు కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల అందరి అప్లికేషన్ చేసుకున్న పేర్లు ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కూడా అందరి అప్లికేషన్ చేసుకున్న పేర్లు అయితే ఉంటాయి అన్నట్టు. ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు లేకపోయినా కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఉండేలాగా మనం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు ఉండాలన్నా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు ఉండి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు ఉండాలన్నా మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది కదా అంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఉంటాయి మీరు. ఓకేనా, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి నిమ్స్ లోపల ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని హార్డ్ కాపీస్ ఉంటాయి కదా బ్రో, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మనం హార్డ్ కాపీస్ అనేది సబ్మిట్ చేసినప్పుడు మాత్రము మన పేరైతే డెఫినెట్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా నేను హార్డ్ కాపీ సబ్మిట్ చేసిన అని చెప్తే వాళ్ళు ఏంది కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు అనేది యాడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, ఎగ్జాక్ట్ వాళ్ళకి మంచి ప్రూఫ్ చూపెడితే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే phase 1కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో phase 1కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్తో పాటు phase 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత phase 1కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత phase 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి phase 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ phase 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ లోపల ఏవైతే డేట్ ఉన్నదో ఆ డేట్ రోజు మనము ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళైతే డెఫినెట్గా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో అందులోపల ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత phase 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది పలానా డేట్ రోజు ఉంటుంది అని చెప్పి డేట్ రిలీజ్ చేస్తారు. తర్వాత phase 1కి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మంచి మెరిట్ పొజిషన్ ఉన్న వాళ్ళని కేటగిరీ వైజ్ ఓకేనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైజ్ కొంతమందిని రమ్మంటారు అన్నట్టు. సో వాళ్ళు మాత్రమే phase 1 కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ phase 1కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేను మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తా. సో దానికంటే ముందు మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనకి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్ లోపల. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో మనం అయితే మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అండ్ మనం నిమ్స్కి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అండ్ దాంతోపాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు వీక్లీ లైవ్స్ ఉంటాయి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా లైవ్లోకి అటెండ్ అయితే ఆ వీక్లీ లైవ్స్ లోపల మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను నేను. సో డెఫినెట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అప్డేట్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు రెగ్యులర్గా. ఓకేనా,
సో మనకి కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుందాం. సో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 27th ఆగస్ట్ రోజు రిలీజ్ అవుతుంది. ఓకేనా, మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 27th ఆగస్ట్ రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ 27th ఆగస్ట్ 2026 రోజు ప్రొవిజనల్గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అందులోపల ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేయడానికి మనకు ఒక 2 days ఆఫ్ టైం ఇస్తారు అన్నట్టు. మనం ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి, గ్రేవియన్సెస్ రైజ్ చేయడానికి, ఈ ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి, గ్రేవియన్సెస్ రైజ్ చేయడానికి ఏదైతే టైం ఇస్తారో ఆ టైం అనేది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు 2nd సెప్టెంబర్ 2026 రోజు. ఓకేనా, 2nd సెప్టెంబర్ 2026 రోజు మనకి ఏం చేస్తారు కదా అంటే ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫేజ్ 1కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అనే లిస్ట్ని కూడా మనకు 2nd సెప్టెంబర్ 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు 2nd సెప్టెంబర్ 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఆఫ్టర్ దట్ మనకి 4th సెప్టెంబర్ నుండి ఏమవుతుంది కదా అంటే ఈ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫేజ్ 1కి, సో ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ లెటర్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, కౌన్సిలింగ్ లెటర్స్ జనరేట్ అవుతాయి. సో ఎవరి పేర్లు అయితే ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటాయో వాళ్ళందరికీ కూడా 4th సెప్టెంబర్ 2026 రోజు కౌన్సిలింగ్కి సంబంధించిన లెటర్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది వెబ్సైట్ లోపల. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఫర్దర్గా మీకు డీటెయిల్గా చెప్తా ఉంటా. అండ్ మెరిట్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అందులోపల కాంపిటీషన్ ఎట్లా చూసుకోవాలని చెప్పి ప్రతిదీ చెప్తా ఉంటాను అన్నట్టు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి. ఇఫ్ మీకు ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం మన యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటుంది. అనాలిసిస్ ట్యూటర్ యాప్ డెఫినెట్గా సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లోకి అటెండ్ అయితే ఆ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, మనకి ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడు ఉన్నది బ్రో మరి అని అంటే 12th సెప్టెంబర్ 2026 రోజు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు నిమ్స్ లోపల. ఈ కౌన్సిలింగ్ ఎట్లుంటుంది అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much for your support. Signing off.